యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కాకినాడ సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, అలాగే మా బెన్నీ కుటుంబాల పక్షంగా, మా సంఘాలన్నిటి పక్షంగా, నా కుటుంబ పక్షంగా దినకన్న గారి దైవజనుడైన దినకన్న గారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని మేము తెలియజేస్తున్నాం. ఆయన మరణ వార్త మమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఆయన నేను ఎప్పుడు కూడా ఫేస్బుక్లో మరి అలాగే ఆయన చాలా యాక్టివ్గా ఉండి మమ్మల్ని ఎంతో ప్రోత్సాహపరిచేటటువంటి ఒక గొప్ప దైవజనుడు. అలాంటి దైవజనుడిని కోల్పోవడం అనేటటువంటిది చాలా పెద్ద లాస్. కానీ అది ప్రభు పిలుపు కనుక మనము దేవునికి వందనాలు తెలియచేయాలి. ఎందుకంటే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, ఆయనకే మహిమ కలుగుగా. కానీ యోబు దేవుని స్తుతించాడు. ఆయన జీవితాన్ని తలంచుకున్నప్పుడు ఆయన జీవితం ఒక గొప్ప సవాలు. ఎందుకంటే ఆయన గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తి, ఎంతో ప్రేమ. ఆయన జీవితాన్ని చూసినప్పుడు ఆయన ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి, చాలా డిసిప్లైన్ పర్సన్. ఆయన అందరిలో అందరివాడు. పిల్లలతో పిల్లలాగా ఉండేవాడైనా, యవనస్తులతో యవనస్తుడిగా ఉండేవాడు, దైవ సేవకులతో దైవ సేవకుడిగా ఉండేవాడు, ఆయన పెద్దల్లో పెద్దలుగా ఉండేవాడు, ఆయన అందరిలో అందరివాడు. అలాగే గొప్ప కార్యదీక్షుడు, ఆయన కార్య సాధకుడు. ఆయన ఏదైనా పట్టుకుంటే దాన్ని సాధించేవాడు. దేవుడు కూడా ఆయన అలా గౌరవించాడు. అలాగే ఆయన గొప్ప ప్రేమ గల వ్యక్తి. నిజంగా ఆయన ప్రేమని ఇప్పటికీ కూడా మేము మర్చిపోయాము. ఎందుకంటే మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని ఆయన అంతగా ప్రేమించారు. నా కుమార్తె మరి అమెరికా వెళ్తున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కూడా మరి ఎంతో వర్షం వస్తున్నప్పటికీ ఆటోలో చాలా మైలు ప్రయాణం చేసి మా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి పంపించారు. నిజానికి ఆయన కనెక్టికట్ అమెరికా వెళ్ళాలి, అయితే దేవుడు ఆయన పిలుచుకున్నాడు. ఆయన చాలా గొప్ప ప్రేమ గల వ్యక్తి. ఆయన నిస్వార్థపరుడు, ఆయన నిస్వార్థ సేవకుడు. నిజంగా ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా దేవుని కొరకు చివరి వరకు ఉన్నతంగా పనిచేసిన గొప్ప సేవకుడు. అలాంటి సేవకుడిని మేము బంధుత్వం కలుపుకోవడం అనేది ఒక గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను. ఆయన మా రక్త సంబంధి, ఆయన మా బంధువు. అలాగే ఆయన గొప్ప నిస్వార్థంతో జీవించే గొప్ప సేవకుడు. ఆయన జీవితాన్ని చూసినప్పుడు గొప్ప కష్టజీవి. మరి ఆయన మరణించే వరకు కూడా దేవుని పని చేసిన గొప్ప కష్టజీవి. దేవుని బట్టి అసూయపడే వ్యక్తి. నాకు అది ఉంది, నాకు అక్కడ మేడలు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగారం ఉందని అసూయపడలేదు. కానీ ఆయన దేవుణ్ణి ఆనందించి దేవుణ్ణిలో అసూయపడినటువంటి గొప్ప సేవకుడు. ఆయన ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆయన గొప్ప ప్రార్థనాపరుడు, ఆయన చాలా భక్తిపరుడు, ఆయన నిర్మోహమాటి. అలాగే దేవుని సేవలో గొప్ప సాక్షి, చాలా డెడికేటెడ్ పర్సన్, వెరీ యాక్టివ్. దేవుని అన్న విశ్వాసం గల వ్యక్తి. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. విలియం కేరీ గారు చెప్పినట్టుగా అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్ అన్నట్టుగా దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాడు. ఆయన దేవుని కొరకు గొప్ప కార్యాలు చేపట్టాడు. ఈరోజు ఒక సజీవమైన సాక్షిగా అందరి హృదయాల్లో అందరి అభిమానిగా ఆయన నిలిచిపోయాడు. గొప్ప స్నేహశీలి. నేను ఆయన ఒక స్నేహితుడు అంటాను. నిజంగా ఆయన ఒక బెస్ట్ ఫ్రెండ్ నాకు. ఎందుకంటే ఎంతో చక్కగా మాతో స్నేహం చేసిన, అన్ని పంచుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేసిన గొప్ప స్నేహశీలి. ఆయన కష్ట సమయంలో గొప్ప ధైర్యంగా నిలబడే వ్యక్తి. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు ఆయన. నిజంగా మరొకరైతే ఎంతో కృంగిపోయేవాడు. కానీ దేవుని సేవకుడు ఆయన కనుక ఆయన ఎలాంటి కష్టాన్నైనా గొప్ప ధైర్యంతో ఎదుర్కొని దేవుని కొరకు నిలబడినటువంటి గొప్ప దైవజనులు. ఆయన చక్కని మాదిరి, బాధ్యత గల దైవజనులు. మరి ఈ దినమున అలాంటి నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. దేవుని వాక్యం చెప్తుంది, మరణము ఆశీర్వాదకరమైంది. అబ్రహాము గురించి మనం చూసినప్పుడు, అబ్రహాము చనిపోయిన తర్వాత తన కుమారుడైన ఇస్సాకును దేవుడు ఆశీర్వదించిననుంది. కనుక దేవుని బిడ్డలు మరణించిన తర్వాత
అనేకులకు ఆశీర్వాదంగా వారు మిగిలిపోతారు. అలాగే దినకరన్ గారి కుమారుణ్ణి, అలాగే కుమార్తెలిద్దరిని, అలాగే మరి దేవుడిచ్చిన కోడల్ని, అల్లుడి గారిని, వారి బిడ్డల్ని ప్రభు దీవించాలని, దేవుడు వారిని ఆశీర్వదించాలని దేవుని నేను కోరుకుంటూ వారిని దీవిస్తున్నాను. అలాగే దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి మరణము ఆయన దృష్టికి విలువైనది. మరణమును దేవుడు విలువైనదిగా చేశాడు. అంత మాత్రమే కాదు, సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. దేవుడు మరణమును మేలుగా చేశాడు, మరణమును ఆశీర్వాదంగా చేశాడు, మరణమును ఆయన లాభంగా చేశాడు. పౌలు అంటాడు, నా మటు బ్రతుకుడి క్రీస్తే, చావైతే నాకు లాభం. కనుక దేవుడు మరణమును లాభంగా చేశాడు. ప్రకటన గ్రంథం 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు. కనుక వారు తమ ప్రయాసములు మాని వారు విశ్రాంతి పొందుదురు. కనుక దైవజనులకి దేవుడు గొప్ప విశ్రాంతినిచ్చాడు. మనమందరం కూడా ఒకరోజు చనిపోతాం. కొంచెం ముందు వెనక దైవజనుల కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని కోరుతున్నాను. ముఖ్యంగా మరి దైవజనుని యొక్క సతీమణి గొప్ప సహకారి, ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఒక విధంగా ఆయన సేవ ఎంత చక్కగా జరిగిందంటే, దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి భార్యని ఎంతగానో దీవించాడు. ఈరోజు మరి సహోదరికి ఆయన లేని లోటు చాలా లోటే. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు. అలాగే తండ్రి లేని బిడ్డలకి తండ్రిగా ఉంటానని చెప్పాడు. మిమ్మల్ని విడువను ఎడబాయని చెప్పాడు. కనుక మా ప్రార్థనలు ఎప్పుడు మీకు తోడుగుంటాయి. దేవుడు ఈ సేవను విడిచిపెట్టడు. ఆయన సన్నిధి మీతో ఉండాలని, దేవుడు వారు చేసిన సేవ కంటే వారి బిడ్డలు ఇంకా ఉన్నతమైన సేవ చేయాలని కోరుతూ, సంఘస్థుల్ని, సంఘ పెద్దల్ని, అలాగే వచ్చిన నాయకుల్ని, సేవకుల్ని అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరిని ఆదరించి ధైర్యపరిచి దేవుని కృపలో దేవుడే మహిమపరచబడును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ చేరిన దైవజనులకు, కుటుంబ సభ్యులకు, ఇక్తూస్ కుటుంబానికి యేసు ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. నా పేరు సుజయ, కాకినాడ నుండి మాట్లాడుతా ఉన్నాను. పాస్టర్ బెన్నీ ప్రశాంత్ వాళ్ళక్క పెద్ద అక్కనండి, అర్పణ వాళ్ళ సిస్టర్లని. మరి సరిగ్గా 10 సంవత్సరాల క్రితం అర్పణ మా కుటుంబంలోనికి సభ్యురాలుగా రావటం మూలంగా దినకరన్ అంకుల్ గారి కుటుంబం మా కుటుంబాన్ని దేవుడు ఒక కుటుంబంగా చేశాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మరి అంకుల్ని మేము చూసిన ప్రతిసారి కూడా అంకుల్లో ఒక చెరగని చిరునవ్వు కనపడతా ఉంటుందండి. అలాగే హృదయపూర్వకమైన పలకరింపు కనపడతా ఉంటుంది. తర్వాత మేము ఎప్పుడు బెంగళూరు విజిట్ చేసిన అంకుల్, ఆంటీ, మరి ఏంజల్, అరుణ్, the way they receive us and their hospitality is so loving and very rich. మరి అంకుల్ మాతో మా ఫ్యామిలీలో ఒకనిగా కలిసిపోయారండి. ఏదో ఒక గొప్ప రెవరెండ్ లాగా అట్లా కాకుండా మాకు ఒక ఫాదర్ లాగా, మాతో ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా మాలో ఒకరిగా ఆయన అయిపోయారు. తర్వాత అంకుల్లో మేము చూసింది ఏంటంటే ఆయనకు ఒక మిషనరీ జీల్ ఉన్నదండి. ఎక్కడికైనా సేవకు వెళ్ళాలంటే ఎంత దూరమైనా ప్రయాణ సాధనాలు సరిగా ఉన్నా లేకపోయినా ఆయన లెక్క చేయరండి. He ministered to our church also, which is located in an interior village near Kakinada. మరి అలాగే అంకుల్లో ఉన్న ఒక స్పెషల్ గుణం ఏంటంటే ఆయనతో ఎప్పుడు మనం టైం స్పెండ్ చేసినా కూడా చాలా సంతోషంగా ఉంచుతారండి. ఆయనలో ఉన్న గుణం ఆయన చుట్టూ ఉన్న వారిని ఎప్పుడు సంతోషంగా హ్యాపీగా ఉంచుతారు. మరి మేము అట్లాంటి సందర్భాలు ఎన్నో చూసాము ఆయనలో. మరి ఇప్పుడు అంకుల్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయమే. కానీ నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని చెప్పిన గొప్ప దేవుడు మనకు ఉన్నాడండి. మరి ఇదిగో బైబిల్ నుండి ఒక వాక్యాన్ని నేను చదవడానికి ఇష్టపడతా ఉన్నాను. Proverbs chapter 20 verse 7. The just man walketh in his integrity, his children are blessed after him. మరి ఈ వాక్య ప్రకారంగా దేవుడు అంకుల్ విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆంటీని, మరి అలాగే అరుణ్ ఫ్యామిలీ, ఏంజల్, అర్పణ ఫ్యామిలీని, అంకుల్ వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీని, అట్లాగే టూస్ చర్చ్ మెంబర్స్ అందరినీ కూడా ఆదరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నానండి. థ్యాంక్ యూ.
దేవుని పరిశుద్ధమైన సజీవమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాక్యంలో నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమనే మాట ఉన్నది. అయితే రెవరెండ్ సాల్మన్ దినకరన్ గారి గురించి ఇంత త్వరగా ఇలాంటి దినాన్ని లేక ఇలాంటి కూడికను ఏర్పాటు చేయడం అనేది చాలా బాధాకరంగానే అనిపిస్తుంది. కానీ దేవుని బిడ్డలంగా మనం నమ్మేది లేక అంగీకరించేది ఇది దేవుని చిత్తమని వారు ప్రభుత్వం ఉండడం దేవుడు నిర్ణయించారనేది సత్యం. రెవరెండ్ సాల్మన్ దినకరన్ గారుతో మా కుటుంబానికి 2011 సంవత్సరం మే నెల నుండి బంధుత్వం ఏర్పడింది. అంటే మా పెద్దక్క కుమారునికి వారి పెద్ద కుమార్తెని ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఈ 9 సంవత్సరాలు మాకు చక్కని స్నేహ బంధాలతో కూడిన ఆ బంధుత్వాన్ని కొనసాగించడానికి ప్రభు మాకు సహాయం చేశారు. నేను ఆయనలో చూచినది ముఖ్యంగా ఏంటంటే చాలా అంబుల్, అంటే దీన సేవకుడు. ఆయన ఒక బిషప్ క్యాడర్లో ఉన్నారు. అయినా కూడా ఒక సామాన్యమైన సేవకుని వల్లే అందరితో కూడా కలిసి మెలిసేటటువంటి సుగుణాన్ని కలిగిన దైవజనులు. అదే సమయంలో ఎంతో సింపుల్ లైఫ్ స్టైల్ ఆయన, అంటే ఒక సాధారణమైన వ్యక్తిగా మాత్రమే ఆయన జీవించడానికి అలవాటు పడిన ఒక వ్యక్తి. మూడవదిగా ఆయన ఒక ప్రార్థనా పరుడు లేక యోధుడు. కారణం ఏంటంటే ఏదైనా ఆయనకి చెప్పినప్పుడు తప్పకుండా ప్రార్థన చేద్దామని ప్రోత్సాహపరిచి అది జరిగే వరకు కూడా ప్రార్థన చేసినట్లుగానే మేము ఆయన జీవితాన్ని మేము గమనించాం. కనుక అలాంటి ఒక దైవజనుడిని మరి మన మధ్య లేకపోవడం అనేది నిజంగా దుఃఖకరమే. అయినా కూడా మరి దేవుని చిత్తాన్ని బట్టి ప్రభువుని నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆయనలో మేము చూచినది ఏంటంటే ఆయన ఒక చక్కని అతిథి ప్రియుడు మాట. అంటే అతిథుల్ని ఎలా చూడాలనేది ఆయనలోనే మనం నేర్చుకోగలం. మేము ఎప్పుడు వెళ్ళినా సరే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకున్న దగ్గర నుండి మరలా మమ్మల్ని స్టేషన్కి తీసుకొచ్చి ఎక్కించే వరకు మా వెనకాల ఉండేవాళ్ళు. మా అన్ని విషయాల్లో కూడా ఆయన దగ్గరుండి పట్టించుకునేవాళ్ళు. అందుకనే ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా సరే నేను ఆ ఇంటికే వెళ్ళేవాడిని. కారణం ఏంటంటే అలాంటి చక్కని ఒక స్నేహ బంధాన్ని మేము ఆ కుటుంబంతో కలిగి ఉండడానికి దేవుడు సహాయం చేశారు. ఇంకా చెప్పాలంటే మా చెల్లి కుమారుని మ్యారేజ్ జరిగింది, ఆయన వివాహాన్ని జరిగించారు. అప్పుడు మేము దరిదాపు ఒక 40 మంది కంటే పైన వెళ్ళాం, 60 మందిగా వెళ్ళాం. అందరికీ కూడా రిటర్న్లో మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నరు ఆయన స్వయంగా దగ్గరుండి వండించి ప్యాక్ చేసి స్టేషన్కి తీసుకొచ్చి అందించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. అంటే ఏదో ఒక 2-3 అయితే చేస్తారు, కానీ అంతమందికి ఆయనే స్వయంగా దగ్గరుండి ఆ వంటలో కూడా ఆయన కూడా సాయం చేసి అవి అందించారు. అంటే ఎంత అతిథి ప్రియుడు ఆయన, లేక ఎంత ప్రేమ కలిగిన ఒక వ్యక్తిగా మేము గమనిస్తున్నాం. అదే సమయంలో ఆయన నాకు బంధువు రీతిగా అయితే అన్నయ్య అవుతారు వరుసకి, కానీ ఒక బంధువుగా మాత్రమే కాకుండా ఒక మంచి స్నేహితునిగా కూడా మేము ఆయన కలిగి ఉన్నాం. ఎందుకంటే స్నేహశీల ఆయన, రిలేషన్స్ చాలా చక్కగా మెయింటైన్ చేసేటువంటి ఒక వ్యక్తి అయినా. కనుక అలాంటి ఒక మంచి స్నేహితుడిని కోల్పోవడం అనేది నిజంగానే ఎంతో లోటుగా మేము భావిస్తున్నాము. అదే సమయంలో మా కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా వారు కుటుంబం అందరితో కూడా వచ్చి తప్పనిసరిగా దాంట్లో పాలు పొందుతుండేవాళ్ళు. ఏ ఒక్కదానికి కూడా ఆయన మిస్ అవ్వలేదు. అదే సమయంలో బెంగళూరులో ఏదైనా ఒక పని కానీ చెప్తే ఆ పని అయిపోయే వరకు ఆయన నిద్రపోయేవాడు కాదు. ఆయన సొంత పనిలాగా దాన్ని చేసి ముగించి అయిపోయింది పని అని చెప్పేవాళ్ళు అన్నమాట. అలాంటి స్నేహశీలి లేక సహాయపడేవారు ఈ దినాల్లో చాలా అరుదుగా మనం చూస్తాం. అలాంటి వ్యక్తిగా మేము ఆయన్ని చూస్తున్నాం. అదే సమయంలో కాకినాడ ఆయన ఎప్పుడొచ్చినా సరే మా చర్చిలో ఉండి వాక్యం చెప్పడానికి ఆయన ఇష్టపడుతుండేవాళ్ళు. తర్వాతనే వాళ్ళ అల్లుని చర్చికి మధ్యాహ్నం నుండి లేకపోతే సాయంత్రం వెళ్తూ ఉండేవాళ్ళు. అందుకని ఆయన చక్కని వాక్యం చెప్పేవాళ్ళు. ఎప్పుడు చక్క కూడా మంచి యాక్టివ్గా ఉండేవాళ్ళు. అందుకని మా సంఘంలో కూడా చాలామంది ఆయన మరణించారు అంటే వాళ్ళు కూడా చాలామంది బాధపడ్డారు.
కారణం ఏంటంటే ఒక మంచి వ్యక్తిని భౌతికంగా కోల్పోవడం అనేది. తర్వాత ఆయనలో మేము చూసిన మరొక గుణం ఏంటంటే ఆ, ప్రతి ఆదివారం కూడా మేము ఫోన్లో మాట్లాడుకుంటుండేవాళ్ళం. మాట్లాడుకుంటే ఆరాధన ఎలా జరిగింది అని, మళ్ళీ అక్కడ జరిగిన ఆరాధన గురించి, తర్వాత బంధువులందరినీ పేరు పైన అడుగుతూ ఉండేవాళ్ళమాట. మొన్న ఆదివారం కూడా మేము మాట్లాడుకున్నాం. ఆ రోజు కూడా కొంత మాత్రమే మాట్లాడారు, ఆయన ఎక్కువ మాట్లాడలేకపోయారు. నేను బాగానే ఉన్నాను, నేను కాకినాడ వస్తాను లాక్డౌన్ అంతా అయిపోయాక అని కూడా చెప్పారు వారు. కానీ ఇంతలోనే ఇలాగా జరుగుతుందని మేము ఊహించలేదు. కనుక మేము తప్పనిసరిగా మొన్న రావాల్సింది, కానీ లాక్డౌన్ వల్ల మేము రాలేకపోయాం. కనీసం ప్రార్థనా కూడికనే రావడానికి మేము ప్రయత్నం చేద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ లాక్డౌన్ చేయడం వలన మేము రాలేకపోతున్నాం. దాన్ని బట్టి మేము నిజంగా కుటుంబపరంగా ఎంతో చింతిస్తున్నాం. కారణం ఏంటంటే మా అక్క చనిపోయినప్పుడు వారి కుటుంబంతో వచ్చి అనేక దినాలు మా మధ్య నుండి ఎంతో ఆదరించినటువంటి ఒక కుటుంబం, ఒక మంచి దైవ సేవకుడు. కనుక మేము రాలేకపోయామనే చింత మాలో ఉండిపోయింది. కానీ పరిస్థితులు కాబట్టి మేము రాలేకపోతున్నాం. కనుక ఆ బాధ మా హృదయాల్లో ఉండిపోయింది. కనుక మా కండోలెన్సెస్ వారికి మేము తెలియచేస్తున్నాము. అదే సమయంలో ఆయన మనల్ని విడిచి భౌతికంగా వెళ్ళిపోయినా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే మళ్ళా ఒకరోజు ఆయన్ని చూస్తాం. ఎందుకంటే ప్రభు మన కొరకు మరణించి తిరిగి లేచారు. ఆయన పునరుద్ధానంలో, మరణంలో మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చారు. కనుక ఆ ధైర్యంతో, ఆ నిరీక్షణతో మనం ఆదరించబడుతూ ముందుకు కొనసాగాలి. కనుక ఆయన విడిచి వెళ్ళిన కుటుంబంతో మరి ప్రభు మాకు ఇచ్చిన 9 సంవత్సరాలు ఇచ్చిన ప్రేమ బంధాలు, స్నేహం అదేవిధంగా మేము కొనసాగిస్తామని నేను చెప్తున్నాను. కుటుంబానికి ప్రత్యేకంగా విడుబడిన మిసెస్ దినకరన్ కొరకు, 3 బిడ్డలు, వారి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఒక్కరే వారిని ఆదరించగలరు. కనుక దేవుడు వారిని ఆదరించి ధైర్యపరిచి ఆయన విడిచి వెళ్ళిన పరిచయను ముందుకి కొనసాగించాలని, ఆ దేవుడు వారికి ఆ విధంగా సహాయం చేయాలన్నది మా ప్రార్థన, లేక మా యొక్క వినపోయినది. కనుక మేము ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తామని, మా ప్రేమ సహకారాన్ని ఆయన ఉన్నప్పుడు ఎలాగో కొనసాగించారో ప్రభు అలాగనే మేము కొనసాగిస్తామని వాగ్దానాన్ని నేను చేస్తున్నాను. కనుక తప్పకుండా దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించి, విడిబడిన కుటుంబాలతో దేవుడు ఉండి ఆయన విడిచి వెళ్ళిన పరిచర్యను ముందుకు కొనసాగించి, ప్రభు రాకడ వచ్చినట్లయితే మనం తప్పకుండా ఆయన సంధించి అందరం ప్రభు రాజ్యంలో మన నిత్యత్వాన్ని గడుపుతామనే ఆ నిరీక్షణతో నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరిచి నడిపించును గాక. Greetings of love to you all who have gathered here. I am Prashant Benny, that is Brother Dinkaran's son-in-law's aunt. He is my sister's son. My sister is no more, so I have stood in her place. Our relationship with this family is since 11, but these years have become such a long period, and we are so much intimated with this family, and we have enjoyed their love and affection. So I want to say one thing about Brother Dinkaran. The first letter of his name, D, stands for his divine nature. God has blessed us with exceeding great and precious promises so that we might be the partakers of his divine nature. This is a rare quality, but we could find this nature in Brother Dinkaran. So loving and affectionate. Whenever he spoke with us, he spoke with a smile on his face. That's not artificial. That's from deep in his heart. It's written in the Bible, a good man brings forth from the treasure of goodness from his heart. That's how he brought out a good, because there is a good treasure of goodness in his heart. And the mouth speaketh according to the abundance of his heart.
So, what all he spoke with us, he spoke from deep in his heart. We cannot forget, because he was such a good man, and we feel as if we have lost our own brother. We feel like that. It's still it's affecting us so much. We all should be there with you, but unfortunately, because of this situation, we could not be there. Only God should comfort the family. Definitely God will be with them, because my father also did his ministry like Brother Dinakaran, and we still enjoy the blessings of God. So God will definitely bless their family, and he won't leave them. And my consolation to the sister is, from now onwards, the Maker is her husband, and the God of the whole earth is her Redeemer. So he won't leave. He will be very near to her. He will be ready to hear her prayers. So he will be with her all the time. So she can rely on God. She is not alone. She may feel as if she is alone, but she is not alone. God is with her, because God has taken brother. That's why he will be with her, and he will be with her children also, because brother was a good husband, good father, a good pastor, a good Christian fellow, and a good grandfather. So nobody can forget him. He will be in us, in our memory, as long as we live. So it's very hard for the children to miss him, but it's the will of God. God sends us to this world with a definite period, that is life. So he will call us whenever that's over. So God has blessed him with that age, and so he called him back to his place. That's why we must, as children of God, we must accept that, and we must bow down before God. So I request all their children to be happy in the Lord and accept God's will. God won't leave you. God will be with you. God will console you. We cannot console you. Our words cannot console you. Only God. So we leave you in his hands, and we will be praying for you. With that, I close my words. I express my thanks for giving me a chance. Thank you. Praise the Lord. Dear ones, we feel very sad that we can't be with you in the time of sorrow, and we grieve with you. ఈ దుఃఖ సమయంలో మీతో మేము ఉండలేకపోయినందుకు చాలా వేదనగా ఉంది. ఒక విధంగా అక్కడికి వచ్చి ఉంటే మాకు ఇంత వేదన లేకపోవును. మీరెంత బాధపడుతూ ఉన్నారో మేము కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము కూడా అంతే బాధపడుతూ ఉన్నాము. నాకు సోదరుడికి ఉన్న ప్రత్యేకమైన బంధం ఏంటి అంటే, నన్ను ఒక వాకింగ్ మెరికల్ అని పిలిచేవాడు. మా ఇంటికి రాగానే he always used to say, you are a walking miracle upon this earth. You conquered cancer and came out, so you are a miracle. క్యాన్సర్ని జయించి బయటకు వచ్చి మరలా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నారు కాబట్టి నువ్వు ఒక భూమి మీద నడిచే ఒక అద్భుతానివి. నీ గురించి నేను అనేక స్థలాల్లో చెప్తా ఉంటాను అనేవాళ్ళు. నేను ఒక చిన్న పోయం లాగా రాశాను ఈ సమయానికి. నేను ఈ పోయం అంతా చదివాక దాన్ని తెలుగులో కూడా చెప్తాను.
this is my heart's real agonized expression. నా హృదయంలో ఉన్న బాధ అంతా కూడా నేను ఈ రీతిగా వ్యక్తపరుస్తూ ఉన్నాను. ఒక ప్రేమించే సోదరుడి యొక్క ముఖం చివరిలో కూడా చూడలేకపోయినందుకు చాలా మేము కుటుంబం అంతా కూడా బాధపడుతూ ఉన్నాం. When heaven's bright light is shown in death, all the earth's joys grow dim. పరలోకపు దివ్యమైన కాంతి మృత్యువులో కనిపించేటప్పటికీ భూమి మీదనున్న ఆనందాలన్నీ కూడా మటుమాయమై పోతూ ఉంటాయి. బట్ లవింగ్ మెమరీస్ లింగర్, bringing tears and fears as long as we live. అయితే ప్రేమ కలిగిన స్మృతులు మన జీవితాంతం అంతా వస్తాయి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్న కన్నీరు, భయం కూడా వస్తూ ఉంటుంది. బట్ రిమెంబర్, హిస్ ప్రేయర్స్ విల్ బీ ఫుల్ఫిల్డ్ నౌ. ఈ లోకంలో భక్తులు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము చనిపోయాక ఇస్సాకు ఆశీర్వదింపబడ్డాడు. నేను కూడా చాలామంది జీవితాల్లో చూశాను, నా జీవితంలో కూడా చూశాను, మా జీవితాల్లో కూడా చూసుకున్నాం. భక్తుల్ని దేవుడు తీసుకెళ్ళిపోయాక నా కుటుంబాలని దేవుడు చాలా దీవిస్తారు. ఫర్ మీ, నాకు ప్రత్యేకంగా he was full of life and laughter. ఆయన నవ్వు చాలా ప్రత్యేకంగా ఉండేది. ఎప్పుడు నవ్వినా చిన్న జంప్ వేసేవాళ్ళు ఆయన. అండ్ హీ మేడ్ ఎవ్రీ వన్ లైవ్లీ. తన చుట్టూ ఉన్న వాళ్ళని చాలా ఫుల్ ఆఫ్ లైఫ్తో ఆయన ఉండేవాళ్ళు. ఆయన అందరినీ కూడా లైవ్లీగా చేసేవాళ్ళు. దట్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. Gone is he into eternal bliss, to meet his master whom he served well. ఆయన నిత్య కాంతిలో, నిత్య దైవత్వంలో ప్రవేశించారు. తన జీవితాంతం కూడా నమ్మకంగా సేవించిన తన ప్రియ నాయకుని దగ్గరకు వెళ్ళారు. ఆ నాయకుడు కూడా ఆయన ఆత్మను సంతోషంగా అందుకున్నారు. ద హెవెన్ మస్ట్ హ్యావ్ జంప్డ్ విత్ జాయ్ వెన్ మై బ్రదర్ వెంట్ ఇన్ టు హెవెన్. పరలోకమంతా కూడా హర్షధ్వనులు చేసి ఉంటారు. ఎందుకంటే భక్తుల మరణం ఆయన దృష్టికి చాలా విలువైంది. రేపు నువ్వైనా నేనైనా పరలోకం చేరినప్పుడు ఇలాంటి కోరికతో పరలోకం చేరదాం. The whole heaven must clap when we enter into heaven అని నేను కూడా అనుకుంటూ ఉంటాను. Now comes the grace and the compassion of God to keep you all, my dear ones, under the loving shadow of His mighty wings. ఇప్పుడు మీరెన్నడూ అనుభవించని ఆయన యొక్క కృప కటాక్షములు మీతో ఉండి తన యొక్క సర్వోన్నతమైన రెక్కల చాటున మిమ్మల్ని భద్రపరచడం మీరు తప్పకుండా చూస్తారు. ఫైనలీ ఐ వాంట్ టు షేర్ వన్ ప్రామిస్. Isaiah 27:3, which is my favorite promise, which leads us throughout the life. I, the Lord, watch it over. I, the Lord, will watch over you all, says the Lord. I water it continuously, and I guard it day and night, lest any hurt it, lest anyone may harm it. యెహోవాని నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున దానికి నీరు కట్టుచున్నాను. ఎవడునూ దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దేవుడు మీకు తోడుగా ఉంటారు. దేవుడు మిమ్మల్ని కాపు చేస్తారు. జరగనున్న సేవ
కొనసాగించటానికి దేవుని కాపుదల, భద్రత, ఆయన ఆత్మ, ఆయన యొక్క ఆదరణ, ఆయన సర్వ సమృద్ధి, ఆయన రెక్కల నీడలో, దేవుని యొక్క పరిచర్యలో తప్పకుండా మీరు తండ్రి చేసిన సేవ కన్నా అధికమైన సేవ చేస్తూ ముందుకి కొనసాగుతారని, లెస్ట్ ఎనీ హర్ట్ ఇట్, ఏ విధమైన హాని తగలకుండా ప్రతి క్షణము ఆయన కాపాడుతారు అనే ఈ వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకంగా, అంటే ఏ వాగ్దానం చదివితే బాగుంటుంది అని ప్రేయర్ చేసినప్పుడు దేవుడు ఈ వాగ్దానాన్ని చెప్పమన్నారు. సో ఇట్స్ ఐజయా 27:3. మే గాడ్ బ్లెస్ యూ త్రూఅవుట్ యువర్ లైఫ్స్ అండ్ కంఫర్ట్ యూ. ప్రియులరా, డేర్ అంకుల్ దినకరన్ గారి యొక్క మరణము మనందరికీ కూడా బాధాకరమైనటువంటిది. కానీ అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుని పిలుపునందుకొని ప్రభు సన్నిధానంలో ఉండుటకు వారు మరి కొనుపబడ్డారు. వారు విడిచినటువంటి కుటుంబం విషయంలో ప్రార్థన చేయుచున్నాం. దేవుడు వారికి సంపూర్ణమైనటువంటి ఆదరణను ఇచ్చి మరి దినకరన్ గారు విడిచినటువంటి పరిచర్యను కొనసాగించుటకు దేవుడే వారికి శక్తిని, బలమును అనుగ్రహించినట్లు ప్రార్థన చేయుచున్నాం. మరి దేవుడు మనందరికీ కూడా ఇచ్చినటువంటి నిరీక్షణలో ముందుకు కొనసాగిపోతూ మనందరము మరలా ప్రభువుతో కూడా అంకుల్ దినకరన్ గారిని చూచేదమన్న నిరీక్షణలో కొనసాగిపోదాం. మరి ప్రభు వారి కుటుంబానికి తోడుగా ఉండి సంపూర్ణమైనటువంటి ఆదరణనిచ్చి నడిపించినట్లు ప్రార్థన చేయుచున్నాం. మరి అంకుల్ చాలా ఎంతూసియాస్టిక్, అలాగే వారు చాలా చేర్ఫుల్ మ్యాన్, అలాగే హీఈస్ నోన్ ఫర్ హిస్ సింప్లిసిటీ. మరి ఒక మంచి మాదిరికరమైనటువంటి భక్తి జీవితమును, అలాగుననే సాధారణ జీవితాన్ని జీవించి మరి తన కుటుంబాన్ని, అలాగే సంఘమును, అనేక సంఘాలను ఆయన మరి నిర్మించి ప్రభు పనిని కొనసాగించి ఆయన పిలుపుని అందుకున్నారు. మరి వారు చేసినటువంటి పనికి దేవుడు తప్పకుండా ఆయన బహుమానమును ఇచ్చేటటువంటి వాడు. మరి విడవబడిన కుటుంబము మరి దేవుని యొక్క ఆదరణ పొందుకొని వారు దేవునిలో కొనసాగినట్లు ప్రార్థన చేద్దాం. దేవుడే వీరికి సంపూర్ణమైనటువంటి నిరీక్షణనిచ్చి ఆదరించి నడిపించునుగాక. ఆమెన్.